శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియజేస్తున్నానండి. 5వ తారీఖు 3వ నెల 2024 మంగళవారం రోజు, దశమి రోజు, మూలా నక్షత్రయుక్తంగా నేను సరస్వతి హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. చదువులో వెనకబడినటువంటి పిల్లలు ఎవరైనా కూడా, మా పిల్లోడు చదవడం అసలు బద్ధకంగా ఉందండి, వాడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, మిగతా పిల్లవాడితో పోలిస్తే మా పిల్లవాడు అసలు ఏమాత్రం కూడా పికప్ కావట్లేదండి, కానీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము మంచి మంచి కాలేజీలలో, మంచి మంచి స్కూళ్ళల్లో మేము జాయిన్ చేయించామండి. ఎందుకంటే మాలాంటి పరిస్థితి మా పిల్లలకు రాకూడదు అనే ఒక ఉద్దేశంతో మేము పిల్లల్ని చదివిపిస్తే పిల్లలు మేము చెప్పిన మాట వినట్లేదు, మొండిగా ప్రవర్తిస్తున్నారు, లేనిపోని అలవాట్లు అవుతున్నాయి అని బాధపడుతూ తల్లిదండ్రులు చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. నిజమండి, ఇది అక్షరాల నిజం, అక్షర సత్యం నేను చెప్పేది. దీనికోసమే వాళ్ళ ప్రయోజనం కోసమై నేను మా పండితులతోని చర్చించి, మరి పిల్లలు ఈ యొక్క విద్యలో ముందంజగా ఉండాలంటే, వాళ్ళు చదివిన దానికి మంచి ఉద్యోగాలు దొరకాలంటే, విదేశాలకు వెళ్ళాల్సిన పిల్లలకు మంచి అక్కడ ఉద్యోగం కానీ అక్కడ చదువు కానీ సాఫీగా సాగే విధంగా మరి ఎలా వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఏ రెమెడీస్ వీళ్ళకు చేస్తే బాగుంటుందని నేను నా దగ్గర ఉన్నటువంటి పండితులతో చర్చించిన తర్వాత సరస్వతి హోమం వీటన్నింటినీ అధిగమించాలంటే వీళ్ళు చేయవలసింది ఏంటంటే, సరస్వతి హోమం కనుక వాళ్ళ పేర్ల మీద చేయించుకున్నట్టయితే ఆ యొక్క సరస్వతీదేవి హోమం కూడా మూలా నక్షత్రం పడినప్పుడు మాత్రమే, ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఉండదు. సంవత్సరానికి 12 సార్లు మాత్రమే మూలా నక్షత్రం. ఆ మూలా నక్షత్రం రోజున కనుక ఈ యొక్క సరస్వతి దేవి యొక్క హోమాన్ని కనుక మనం చేయించినట్టయితే తప్పకుండా వాళ్ళకు మేలు జరుగుతుంది. వారు విద్యలో ముందంజలో ఉంటారు, మార్క్స్ కూడా మంచి టాప్ మార్కులు వస్తాయి, క్లాసులో కూడా టాప్ 5లో పిల్లలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదువుకునే పిల్లలు కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కానీ, విదేశాలకు వెళ్ళవలసినటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ సరస్వతి హోమం జరిపించినట్టయితే చాలా మేలు జరుగుతుందండి. కాబట్టి మీకు ఈ 5వ తారీఖున 3వ నెల 2024 మంగళవారం రోజున ఈ యొక్క సరస్వతి హోమం తలపెట్టబోతున్నాను. ఎవరైనా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా మన దగ్గరికి రాలేని పక్షుల్లో ఉన్నారు కాబట్టి మేమే ఈ యొక్క సరస్వతి హోమాన్ని కూడా నేనే తలపెట్టబోతున్నాను. మీ గోత్రనామాలు నాకు పంపించండి. వీలైతే అబ్బాయి పేరు మీద నేను ఈ యొక్క సరస్వతి హోమం చేసి దానికి సంబంధించినటువంటి విభూది అండ్ సరస్వతి లేహ్యము, ఈ యొక్క సరస్వతి లేహ్యము అనేది కూడా మీకు పంపిస్తాను. చక్కగా మీరు బొట్టు పెట్టుకొని, మీరు ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్స్ వెళ్ళే ముందు కూడా చక్కగా బొట్టు పెట్టుకొని, మీరు విఘ్నేశ్వరుణ్ణి కనుక ధ్యానం చేసుకొని చక్కగా మనసులో సంకల్పం చేసుకొని, మీరు ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్స్, ఉద్యోగం కోసం అయితే ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాయడం కోసం అయితే వెళ్ళండి. తప్పకుండా ఈ యొక్క సరస్వతీదేవి అనుగ్రహం కలిగి మీకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయండి. అది గవర్నమెంట్ రంగం అయితేంది, ప్రైవేట్ రంగం అయితేంది, చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్ అయితేంది, 10th క్లాస్ అయితేంది, డిగ్రీలు, పీజీలు, సిఏ ఎగ్జామ్స్ రాస్తున్నట్టున్నారు. సిఏ చాలా టఫ్ ఉంటుందండి, చాలా అంటే చాలా. వాళ్ళకు మొత్తం అన్ని ఒక్కసారే పాస్ కావాలి, ఏ ఒక్క సబ్జెక్టు పైన కూడా మళ్ళీ మొదటి రావాలి. ఎంతో మంది పిల్లలు 3 సార్లు 4 సార్లు కూడా రాసి ఫెయిల్ అయిపోయి ఇంకా ఆ సిఏ సబ్జెక్ట్ను వదిలిపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది కోకోళ్ళు ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ యొక్క సరస్వతి హోమం జరిపించుకొని చూడండి, మంచి చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారి అనుగ్రహం కావాలి, కలగాలి, ఇంకేముందండి మనకు ధనం, ధాన్యం, సిరులు ఏం అవసరం లేదండి. అమ్మవారు అనుగ్రహం కలిగితే చాలు. చదువును మించినటువంటి ఏ ఆస్తిపాస్తులు పనిచేయవు, చదువును మించినటువంటి ఏది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ చదువు మన పిల్లలకు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.